ఈ దినాలలో మనకు సమస్య వచ్చినా శ్రమలు వచ్చినా కృంగిపోకూడదు. కానీ శ్రమలలో నడిపించగలిగినటువంటి ప్రభువుని మనం ఆధారం చేసుకుంటే, ఆయన ఆశ్రయిస్తే మనల్ని ఆ ప్రభువే నడిపిస్తాడు. హల్లెలూయా. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ దినాలలో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా భయపడుతూ ఉంటాము, కృంగిపోతుంటాము, ఆందోళన చెందుతుంటాము. దీనికి ఎలా పరిష్కారం అని, సమస్యలు లేకుంటే శోధన రాకముందుగానే ఆ శోధన ఎలా జయించాలనో లేకుంటే ఎలా నిలిచి ఉండాలనో దానికి కావలసినటువంటి మార్గాన్ని లేకుంటే దానికి ఆ ప్రశ్నకు కావలసినటువంటి జవాబు దేవుడు నీ ముందుగానే ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ముందుగానే ఉంచి ఉన్నాడు. ఆయన శ్రమలు జయించి మనకు ముందుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అటు పాత నిబంధనలు కానీ ఇటు కొత్త నిబంధనలు కూడా అనేక మందికి సమస్యలు వచ్చిన శ్రమలు వచ్చినా వారు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కానీ విశ్వాసములో నమ్మకంగా అంతకంతకు రెట్టింపులు ముందుకు సాగిపోయారు. వారు ప్రభుని ఆధారం చేసుకున్నారు, ఆశ్రయించారు. కాబట్టి వారికి తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించి చాలు. చూడండి, శిష్యులు అనేది ఉంది. మనం ఏం చేసుకోవాలంటే విశ్వాసుల మనసును దృఢపరిచి, ముందు సంఘ కాపరైనటువంటి కాపరి విశ్వాసంలో నిలకడగా ఉంటూ దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు కూడా ధైర్యం చెప్పగలరు. అమ్మా ఏం కాదు, ధైర్యంగా ఉండు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఏ సమస్య వచ్చినా కానీ నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయన మనం విడిచిపెట్టడు. అనేక మందికి సహాయం చేసిన దేవుడు. ఆనాడు భక్తుల విషయంలో లేకుంటే విశ్వాసుల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ దినము కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని వారి యొక్క మనసును దృఢపరచాలి, స్థిరంగా ఉంచాలి. మన చిన్న సమస్య రాగానే అటు ఇటు కదిలిపోతూ ఉంటాము. నేను నిలబడతానా, ఇక ఇంతేనా నా జీవితము, ఇక నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు పలకరిస్తారు, నా కొరకు ఎవరు ప్రార్థిస్తారని ప్రశ్నలు మొదలవుతాయి. ఆ ప్రశ్నకి జవాబు నీలో ఉంది. ఎవరో ప్రార్థించడం ఎందుకు? నేను ప్రార్థిస్తే నా ప్రార్థన దేవుడు ఆలకించడా? నా ప్రార్థనకు దేవుడు సహాయం చేయడా? ఈ శ్రమలో నన్ను దృఢపరచడా? ఈ శ్రమలో నన్ను స్థిరపరచడా? ఆనాడు భక్తుల్ని స్థిరపరచిన దేవుడు, విశ్వాసులను స్థిరపరచిన దేవుడు, వారు సేవించిన నా దేవుడు, నేను సేవిస్తున్న నా దేవుడు సజీవుడు. నన్ను కూడా సజీవుడు నిలిపి ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నన్ను నడిపించగల నా దేవునికి నేను సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా అని ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఎవరో మన కొరకు రావాల్సిన అవసరం లేదు. వస్తారు, విశ్వాసులు వస్తారు, పక్కవారు వస్తారు, కాపరి వచ్చి పలకరిస్తే ముందుగానే మనం చేయాల్సింది మన వంతు దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో నిలకడగా ఉండలేక అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటాము, ఆందోళన చెందుతాము. యోహాను సువార్తలు అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి. సాతానుడు గలిబిలి చేస్తాడు. ఇక అయిపోయింది నీ జీవితము, ఇంక ఇంతే. సాతానా, నేను పడినను మరలా తిరిగి లేస్తాను, లేపుటకు నేను సేవించే నా దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, నా జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు అనే నమ్మకం అనుకుంటే ఆ నమ్మకాన్ని ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసములో నిలకడగా ఉండి స్థిరంగా ప్రభువుని కానీ వెంబడిస్తే ఎట్టి శోధనైనా ఆయన తప్పించి మనలను సజీవులుగా నిలుపుతాడు. హల్లెలూయా.
ఒక్కోసారి మనం అటు ఇటు కొట్టుకొని పోతాము, బలహీన పడిపోతాము. కానీ బలహీన పడకూడదు. కానీ నిన్ను నన్ను బలపరచగలిగినటువంటి బలవంతుడైనటువంటి ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనే, పౌలు అంటాడు కదా, నేను బలహీనుడినే. ఎస్, అవును ప్రభువా, నేను బలహీనుడినే. ఈ శోధన లేకుంటే, ఈ శ్రమలలో నేను నిలిచి ఉంటాను, నిలబడలేను. కాబట్టి నీ కృపచేత నాకు సహాయం చేసి నన్ను స్థిరపరచు, నిలకడమైనటువంటి విశ్వాసము నాకు అనుగ్రహించు. హల్లెలూయా. విశ్వాసంలో నిలకడగా ఉంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఆటంకాలైనా ప్రభు మనల్ని క్షేమంగా నడిపిస్తాడు. ఆయన సముద్రం మీద వెళుతూ ఉన్నాడు, పడవ అడుగున నిద్రపోతూ ఉన్నాడు. పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులు, ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నాము. ముందుగా మునిగిపోయేది ఎవరు? ప్రభువే. ప్రభువే ప్రశాంతంగా ఉన్నాడు. మనం కూడా ప్రశాంతంగా నిలకడగా ఉండాలంటే ఎన్ని ఆందోళన, ఎన్ని శ్రమలైనా కానీ నేను సేవించే నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆందోళన కలిగించే సాతాను యొక్క శోధనలో నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తాడనే నమ్మకం అనుకుంటే, ఆ నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రభువుకి అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యం ఒక్కోసారి మనం ధైర్యపరుస్తూ ఉంటుంది. ఎలా ముందుకు సాగాలి, ఈ శ్రమలు ఎలా జయించాలని ఆలోచించాలని అవసరం లేదు. కానీ శ్రమలలో నన్ను నడిపించగల నా ప్రభువు నాకున్నాడు. నేను స్థిరమైన పునాది నేను వేసుకుంటాను. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాను, ఆయన అప్పగించుకుంటాను. నేను మాత్రం ప్రశాంతంగా ఉంటూ ఆయనను స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా అని మనం నిలకడగా ఉన్నప్పుడు ప్రభు మన పక్షంగా ఉంటాడు. చూడండి, దానియేలుని సింహం బోన్లు వేసినా కానీ దానియేలు ధైర్యంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పౌలు పేతురుని చెరసాలలో వేసినా కానీ పేతురుని చేస్తున్నామా పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. వాళ్ళు ఏమాత్రం ఆధారపడలేదు. ఈ నామాన్ని మీరు ప్రకటించకూడదన్నా కానీ వారు ప్రకటించడానికి సిద్ధపడ్డారు. ప్రభు కొరకు మనం ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా జయించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నిలకడమైనట్టు శ్వాసం మనకు కావాలి. నిలకడగా ఉంటే, విశ్వాసంలో ముందుకు సాగితే దేవుడు చేయబోయే కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. దానియేలు ఉదాహరణకి విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. ప్రభువు దానియేలు పక్షంగా నిలబడ్డాడు. ఆనాడు దానియేలు పక్షంగా నిలబడిన దేవుడు ఈనాడు నీ పక్షంగా, నా పక్షంగా ఆయన ఉంటాడు, కాపాడుతాడు. శోధన రాకముందుగానే ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తాము? మాట్లాడటానికి కానీ, అంటే వాక్యం ద్వారా కానీ, లేకుంటే ప్రార్థించడానికి మన మనసు సిద్ధపరచుకోలేము, భయపడతాము. దీనికి ఎవరు సలహాలు అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలతో మనము సతమతవుతుంటాము. ఆలోచన కాదు, కానీ అది చిన్న సమస్య అయినా పెద్దదైనా కానీ నా దేవుడు నాకున్నాడు. ఈ సమస్య నుంచి ఎలా ముందుకు సాగిపోవాలనో ఆయనే నాకున్నాడు అని ప్రభువుకి అప్పగించుకుంటే ఖచ్చితంగా మనము ఆత్మీయంగా ముందుకు సాగిపోతాము. శ్రమలలో నిలకడగా లేకుంటే, విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుడు మన పక్షంగా చేయబోయే కార్యాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాము. చూడండి, దేంట్లో దేవుని కృపయందు నిలకడగా ఉండాలని. శ్రమ వచ్చిందా? దేవా నీ కృప చేత నన్ను బలపరచు, నీ కృపతను జ్ఞాపకం చేసుకో, నీ కృప నాకు కావాలి. నేను నిలకడగా విశ్వాసం ముందుకు సాగాలంటే నీ కృపక నాకు కావాలి. నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా, లేకుంటే జీవించలేను. చూడండి, దేవుని యొక్క కృపలో
నిలకడగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి వాటిని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆనాడు వారికి ఆ శ్రమలలో కూడా దేవుడు సహాయం చేశాడు కదా, వారితో మాట్లాడాడు కదా. అదే సజీవుని వాక్యము నాలో ఉన్నప్పుడు నేను ఎందుకు ఆందోళన చెందాలి, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు కృంగిపోవాలి, నేను ఎందుకు ఆలోచించాలి? నా ధైర్యము, నా విశ్వాసం, నా నమ్మకము, నా నిరీక్షణ నేను నిత్యము సేవించే నా ప్రభువే, హల్లెలూయా అని ధైర్యంగా నిలకడగా ఉన్నప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేడు. మనం భయపడే కొద్ది సాతాను ఇంకా మనం గలిబిలి చేస్తాడు. అందుకని భక్తుల్ని వారు లేకుంటే విశ్వాసుల్ని వారు దేవుని కృపలో చూడండి, దేవుని కృప మన మీద ఉంది కాబట్టి ఇదైనా మనం సజీవులు నిలిచి ఉండి ఆ దేవాతి దేవుని మనము ఆరాధిస్తున్నాము. సజీవులంటే ఆయన, సజీవులంటే మనము ఆ సజీవుడి దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఎంత ధన్యత. చూడండి, వారిని నిలకడగా ఉండాలని హెచ్చరించారు. విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుని కృపే, దేవుని ప్రేమే, దేవుని యొక్క కనికరమే మనల్ని ఆదరించి విశ్వాసంలో మనం ముందుకు సాగిస్తాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. ఈ కొనియలోని జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. ఏమి విశ్వసించారు? వారు దేవుని యొక్క సత్యవాక్యాన్ని వారు అంగీకరించారు, విశ్వసించారు, నమ్మారు. పౌలైతే విశ్వాసంలో బలపడి అంతకంతకు బలపడుతూ యేసే క్రీస్తు, ఈయనే పునరుద్ధానుడు, ఈయనే సజీవుడు అని ప్రకటిస్తున్నటువంటి పౌలు బలపడ్డాడు. దీంట్లో విశ్వాసములో ప్రభువులో బలపడ్డాడు. వాక్యంలో బలం ఉంది కాబట్టి, ఆ వాక్యం అతను బలపరిచింది కాబట్టి ఆ వాక్యం చేత తను తాను విశ్వాసములు ముందుకు సాగిపోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అనేకులు విశ్వసించారు. ఏమి విశ్వసించారు? సత్యవాక్యమును మనము సరిగా విశ్వసిస్తే, నమ్మినటువంటి ఆ వాక్యము మన హృదయాలలో భయాలను తీసివేసి ధైర్యం కలుగు చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని ధైర్యముతో నింపుతుంది. నా ధైర్యము, నా నమ్మకము, నా నిరీక్షణ నా ప్రభువే, ఆయన వాక్యమే, ఆయనే అనే విశ్వాసం అనుకుంటే మనము శ్రమలలో కానీ ఏమాత్రం కురింగిపోకూడదు. హల్లెలూయా. మొట్టమొదటగా దేవుని వాక్యములో నిలకడగా ఉండాలి, వెంబడించాలి, దాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, అన్వయించుకున్నప్పుడు ఆ వాక్యము శ్రమలలో మనల్ని ఏం చేస్తుందమ్మా? స్థిరపరుస్తుంది. ఆ ధైర్యంలో నుంచి ధైర్యంలోకి నిన్ను నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆ వాక్యము, సజీవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది, నిలకడగా ఉంచుతుంది. వాక్యం మనలో లేదనుకో అటు ఇటు కొట్టుకుని పోతాము. జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. అతడు పౌలు మాట్లాడటం వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమని గ్రహించి. చూడండి, పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలు వివరిస్తూ ఉన్నాడు. ఆ సజీవుని వాక్యము అతడు గ్రహిస్తూ ఉన్నాడు. అనారోగ్యముతో లేకుంటే బాధతో నెమ్మది లేని జీవితాన్ని గడుపుతున్నటువంటి అతను ఆ వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గ్రహిస్తే, వింటే విశ్వాసములో ముందుకు సాగిపోతాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏదో వచ్చాను వెళ్ళామన్నట్టు కాదు, కానీ వచ్చినట్టు మనము ఏం విన్నాము? చూడండి, పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు, అతడు జాగ్రత్తగా శ్రద్ధగా ఆ వాక్యాన్ని వింటున్నాడు. పౌలుకి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు అతడు స్వస్థత పొందుకోవటానికి. చూడండి,
సజీవమైన వాక్యము తన హృదయంలోకి తన లేకుంటే తన మనసులో గ్రహించాడు కాబట్టి ఆ వాక్యము తన హృదయంలోకి వెళ్ళింది కాబట్టి తన శారీరక బలహీనతల నుంచి సాతాను కలిగేసిన బంధకాల నుంచి యేసు నామమున విడుదల కలిగింది. హల్లెలూయా. చూడండి, సజీవన వాక్యం అతనికి ఏం చేసిందమ్మా? సంపూర్ణమైన ఆరోగ్యమునిచ్చింది. వాక్యం వింటే లేకుంటే వాక్యం ఉంటే ఆ వాక్యం వలన మనకి శారీరక బలహీనతల నుంచి లేకుంటే అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి దేవుని వాక్యం మనం నడిపిస్తుంది. హల్లెలూయా. కార్యములు 8వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. అనేకులు ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు చూడండి, అనేకులకు పట్టినటువంటి అపవిత్రాత్మలు, దయ్యాలు, అలాగే వెళ్ళిపోయినాయి గుడ్డివారు కానీ వారందరికీ ఏం కలిగిందమ్మా? స్వస్థత కలిగింది. అనారోగ్యంతో బలహీనతగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యము కలిగింది. ఫిలిప్పు ద్వారా దేవుడు సమరయ పట్టణములో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఈ రోజుల్లో ఆనాడు వారి ద్వారా జరిగించిన దేవుడు ఈనాడు సేవకుల ద్వారా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడు లేకుంటే విశ్వాసంతో నమ్మకముతో ఆ ప్రార్థనలు ఏకీభించినప్పుడు కార్యము జరిగిందంటే ఆ కార్యం వలన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటాము ఇది నా వల్లనే జరిగింది, నా ప్రార్థన వలనే, నేను చెప్పబట్టి కదా, నేను చేయబట్టి కదని. మనదేమి లేదు, కానీ సమస్తము జరిగించువాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఫిలిప్పు ద్వారా ఆ సమరయ ప్రాంతంలో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఈనాడు మన ద్వారా మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ అద్భుతాలు జరిగినందువలన ఆ పట్టణములు ఏం కలిగిందమ్మా? మిగుల సంతోషము కలిగింది. దేవుడు కార్యం చేస్తే మనకు కూడా సంతోషమే. ఎస్, ఆనందాన్ని నేను పొందుకున్నాను. దేవా, నా బలహీనత నుంచి, నా బంధకాల నుంచి, నా సమస్యల నుంచి నాకు విడుదల కలిగించావు. నా ప్రార్థన ఆలకించావు. ఆలకించిన దేవా, నువ్వు కార్యములు చేశావు. నీ వాక్యం వలన నాకు సంపూర్ణమైన స్వస్థత కలిగింది. అయితే మనకేం కావాలి? అక్కడ విశ్వాసం కావాలి. ఎస్, ఆనాడు వారిని బాగు చేసిన దేవుడు నన్ను ఎందుకు బాగు చేయడు? ఆ వాక్యము వారి ఎందుకు కార్యసిద్ధి జరిగినప్పుడు నా హృదయం ఎందుకు జరగదు అనే నమ్మకం మనకు కావాలి. ఆనాడు జరిగినవి ఈరోజు జరుగుతో లేదు, చేస్తాడో లేదు అనే అనుమానాలు, ఆటంకాలు ఉంటే ఏమీ హల్లెలూయా. మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించి ఎక్కి వేడ్చినా వ్యర్థమే. ఒక్క నిమిషమైనా ఆయనతో ఏకీభవించి, ఎస్, ఆనాడు చేసిన దేవా, నా జీవితంలో ఈ బలహీనతలను తొలగించు. పౌలు ప్రార్థించాడు, బలహీనత తొలగించమని. నా కృప నీకు చాలు. దేవుని కృపే పౌలును బలపరిచింది. రెండవదిగా, దేవుని వాక్యం వలన మన హృదయాలలో కార్యాలు జరగదంటే అస్వస్థత నుండి స్వస్థతలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అనారోగ్యంలో నుంచి దేవుడు ఆరోగ్యంలోకి నడిపిస్తాడు. అంటే ఆయన యొక్క మాటను మనం నమ్మితే, ఆ వాక్యాన్ని నమ్మితే, ఆనాడు చేసిన దేవుడు నా జీవితం ఎందుకు చేయడు అనే నమ్మకం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, లోకాసువార్తలో 38 సంవత్సరముల నుంచి నడువంగిపోయిన స్త్రీ, ఇక నా జీవితం ఇంతే, నేను ఏమి చూడలేను, నేను చూసేదంతా భూమినే, ఇక ఇంతే నా జీవితము, ఇలాగే నా బ్రతుకును కొనసాగించాలని ఆమె ఎంతగానో నలిగిపోయి ఉండొచ్చు. చూడండి, సాతాను బంధకాల నుంచి, సాతాను బంధించిన కట్ల నుంచి యేసున విడుదల కలిగింది. హల్లెలూయా. చూడండి, ఏదైనా మనకు జరగాలని, మన జీవితం జరగాలంటే మనకు కావాల్సింది ఏంది? విశ్వాసం. విశ్వాసం నిలకడగా ఉంటే, ఆయన వాక్కును నమ్మితే ఖచ్చితంగా దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. రెండవదిగా,
ఆయన స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవాతి దేవుని మనము కలిగి ఉన్నాము. 27వ వచనం చదువుకుందాము. వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు మనకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు వారు ద్వారమించిన సంగతియు వివరించడం చాలు. ఆ శిష్యులు పిలిచాడు. పిలిచినట్టు దేవుడు ఏం చేశారు? మీరు వెళ్ళండి, సర్వలోకంకి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రకటించమని దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పిలుపుకు తోడుగా ఉన్నాడు. పిలుపు ద్వారా అద్భుతాలు జరిగించాడు. పౌలుకు తోడుగా ఉన్నాడు. పౌలు ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుడు తోడుగా లేకపోతే ఏమీ జరగదు. ఈ దినాలలో ప్రభువా, నీవు మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘములో నీవుంటే చాలు ప్రభువా. నా ప్రాధాన్యత, నా మొదటి స్థానం నీవే ప్రభువా. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు. నువ్వు లేనిదే నా జీవితము శూన్యము. దేవుడు తోడుగా ఉంటాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు, అబ్రహాము నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాముని ఏమాత్రం విడిచిపెట్టలేదు. అబ్రహాముతో తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉండి దావీదుకి విజయాలనిచ్చిన దేవుడు. ఆయన శిష్యులను పిలిచి పరిచర్య నిమిత్తము పంపిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆయన మార్గం మూయగలడు, ఆయన తెరవగలడు. హల్లెలూయా. మనకి మార్గం తెరవబడాలంటే ప్రభువా, నాకన్నా ముందుగా నీవు ఆ ప్రాంతానికి వెళ్ళు. మేము వెళ్ళబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళి అక్కడ మూయబడిన ద్వారాలు తెరవాలి ప్రభువా. నీ ద్వారా అనేకులు విశ్వసించాలి ప్రభువా. నీ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, నీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, మేము వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నీ కార్యములు వారి పట్ల జరగాలి. నువ్వు ఉంటేనే నీవు ఆ ప్రాంతాన్ని దర్శించు ప్రభువా అని మనము ప్రార్థనాపూర్వకముగా బయలుదేరినప్పుడు దేవుడు మనకన్నా ముందుగా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఆనాడు అద్భుతాలు జరిగినాయి అంటే, సువార్త ప్రకటించారంటే అనేకులు మోకరించి గంటలు గంటలు ప్రార్థించినట్టు అనుభవాలు ఉన్నారు. కాపరి లేకుంటే సువార్తికుడు పరిచర్య వెళ్ళినప్పుడు అనేక మంది సంఘాలలో కూర్చొని ప్రార్థించేవారు, లేకుంటే వారు గృహాలు ఉండి ప్రార్థించేవారు. అయ్యా మీ దాసుడు వెళ్ళాడు ప్రభువా, మీ దాసుడు తోడుగా ఉండి మీ దాసుని బహు బలంగా వాడుకో ప్రభువా. నీ కార్యముల చేత మీ దాసుని ఆ ప్రాంతంలో మీరు దర్శించండి, మీ దాసుడితో మీరుండండి ప్రభువా అని ప్రార్థించే సంఘం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు తమకు తోడై ఉండి, దేవుడు తోడుంటేనే, దేవుని సన్నిధి మనతో ఉంటేనే మనం ముందుకు సాగిపోతాం. చాలామంది అంటారు, మాకేంలేండి, మా జ్ఞానము లేకుంటే మా టాలెంటు, మా చమత్కారము, మాకు డబ్బు అన్నీ ఉండయి అని ముందుకు అడుగు వేస్తారు. కానీ ఆ పనిని వారు కొనసాగించలేరు. హల్లెలూయా. ఈ జిఎంటి స్థానిక సంఘాలలో ఇంతవరకు ఈ పరిచర్యలు అనేక అద్భుతాలు దేవుడు జరిగించాడు. అలా జరిగినాయి అంటే దేవుని యొక్క సన్నిధి లేకుంటే దేవుడు తోడుగా ఉండి ఆయన చేసిన కార్యాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి. మోషే అంటాడు కదా, నువ్వు మాతో వస్తేనే మేము బయలుదేరుతాము, నువ్వు ఉంటే, నువ్వు రాకపోతే నేను బయలుదేరను. చూడండి, ఒక సేవకుడు అంటున్నాడు, దేవుడు ఉంటే నేను చేసేది, మనం చేయలేమా, రండి పోదామన్నారు. వెళ్ళారు, కానీ వారు సాధించలేకపోయారు. మనం హెచ్చించుకోకూడదు, కానీ నేనెంతటి వాడిని ప్రభువా, నేను బలహీనుడిని, నాతో ఉండి మాలో ఉండి నన్ను బలపరిచి నా ద్వారా మా ద్వారా మీ కార్యములు జరిగించు, నీ సన్నిధి నీవు తోడు కావాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన మనతో ఉంటాడు. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనతో ఉంటాడు. యాకోబుతో
తోడుగా ఉండిన దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. అబ్రహాము కష్టాలలో కూడా దేవుడు చేయి విడిచిపెట్టలేదు. చూడండి, ఈనాడు వాగ్దానం చేసిన దేవుడు మనతోనే ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, పౌలుకు తోడుగా ఉన్న దేవుడు, పౌలుకి మరి ఓడబద్దలైపోయి గమ్యం చేరుతానో లేదు, దేవుడు ఒకటే అన్నాడు, పౌలా నేను నీకు తోడుగా ఉన్నాను, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నా గురించి నువ్వు అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పాలి అని పౌలుని బలపరిచిన దేవుడు. మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. ఆయనని నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. చాలు, అసాలమ్మ. చూడండి, దేవుని కృపను బట్టి నిలిచి ఉన్నాడు పౌలు. చూడండి, ఆ కృప లేకపోతే పౌలు నిలబడేవాడు కాదు. ఓడబద్దలైపోయింది. ఆ చెక్కల ద్వారా వారు ఆ ద్వీపములోకి వచ్చారు. అనాగరికులైనటువంటి మొరటివారైనటువంటి ఏమీ తెలియనటువంటి మనుషులను చంపుకొని తినే వారి మధ్యకు వచ్చినప్పుడు అక్కడ అద్భుతాలు దేవుడు పౌలు ద్వారా జరిగించాడు. దేవుడు మాట్లాడాడు కదా, ఇదిగో పౌలా ధైర్యంగా ఉండు. 28వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఉంది. సారీ, చూడండి, ధైర్యంగా ఉండమని మాట్లాడిన దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని మాట్లాడిన దేవుడు. ఇదిగో ఇతడు నేను ఎన్నుకున్న సాధనము, నా కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము. అవును, దేవుని చేత నీవు నేను ఎన్నిక చేయబడిన మనము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలకడగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి, దేవుని యొక్క తోడు మనకు కావాలి. ప్రభువా, ఈ శ్రమలలో నిలిచి ఉండే కృప నాకు అనుగ్రహించు. ఆనాడు వారిని బలపరిచిన దేవా నన్ను బలపరచు అని ప్రభువుకు అప్పగించుకోవాలి. మూడవదిగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన చేతిని పట్టుకున్నాడు, ఆయన విడిచిపెట్టు. ఒకవేళ మనం పట్టుకుంటే జారిపోవచ్చు. అందుకనే ప్రభువా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు. దావీదు కూడా అంటాడు కదా, నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపించు. ఒకవేళ నేను దారి తొలగిపోతానేమో. ఈ దినాలలో దేవుడు నిత్యము మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాము. చూడండి, దేవుడు తోడుగా. మొట్టమొదటిగా దేవుని వాక్యము వారు విన్నారు, సత్యవారి వాక్యమును గ్రహించారు. ఆ వాక్యం వారిలో కార్యావధి జరిగిందంటే స్వస్థతలు, అద్భుతాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు. ఆ వాక్యం వలనే, ఆ వాక్యమే వారి జీవితాలలో కార్యము జరిగింది. మన మనసుకిని శరీరానికి కావాల్సినటువంటి స్వస్థత దేవుని వాక్యం వలనే కలుగుతుంది. స్వస్థత ఇచ్చిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆనాడు వారికి తోడుగా ఉన్న దేవుడు ఈనాడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. శ్రమలలో, కష్టాలలో మనం ఏమాత్రమో విడిచిపెట్టకూడదు. ఒక చిన్న మాట, రూతు గ్రంథం 2:23 అంటాడు కదా, బోయాజు పొలములో చూడండి, ఆమె పరిగి వేరుకుంటూ ఉన్నప్పుడు బోయాజు అంటాడు, నిలకడగా ఉంటుము. దేవుని యొక్క పొలములో, దేవుని సంఘములో ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా మనము వెనకడుగు వేయకుండా, వెనక వైపు కాదు కానీ ముందటి క్రీస్తును చూస్తూ, ఈ శ్వాస యాత్రలో, ఈ పరుగు పందెములో విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన పరుగు పందెములో ముందుకు సాగినప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు ఆయనే మనల్ని కాపాడుతాడు. ఆనాడు వారిని కాపాడిన దేవుడు ఈనాడు మనల్ని కాపాడుతాడు. ఆనాడు వారిని హెచ్చరించిన దేవుడు ఈనాడు ఆయన వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో నిలకడగా ఉన్నామా లేదా? నిలకడగా ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి, నిలకడగా లేకపోతే ఏమి కూడా జరగదు. కాబట్టి నా మాటలు ముగించే ముందు మనం ప్రశ్న వేసుకుందాము. ప్రభువా, నా జీవితంలో ఒకవేళ నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తొలగించి ప్రభువా, విశ్వాసంతో నిలకడగా నిన్ను వెంబడించే నీ కృప నాకు అనుగ్రహించు. బోయాజు అనే ఈ పొలములో, ఈ సంఘములో నేను నిత్యము నిన్ను వెంబడిస్తూ నా ఆత్మీయ విశ్వాస యాత్రలో నేను ముందుకు సాగుటకు
నీ కృప నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి ప్రభు అని ప్రభుకు సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.